99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ యంత్రీకరణ పద్ధతులను పాటించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అన్నారు. పెనుబల్లి మండలంకు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-2026 ద్వారా రాయితీ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. పెనుబల్లి మండలం లబ్ధిదారులకు 50% సబ్సిడీపై రోటవేటర్స్, బెయిలర్స్, స్పేయర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమైన కోటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు పోతురాజు కిషోర్, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ్ ప్రభాకర్ చౌదరి, కల్లూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉస్మాన్, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, మున్సిపల్ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా 3 ఏళ్ల చిన్నారి నిత్యను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన చిన్నారి మహారాష్ట్రకు చెందిన శ్రావణ్ పూల దంపతుల కుమార్తెగా గుర్తించారు. బాధిత కుటుంబం ఇక్కడికి వలస వచ్చి 30 ఏళ్లుగా గొడ్డళ్లు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆడికేర గ్రామంలో మండల వైకాపా నాయకుడు వీరేష్ సోదరిని వివాహ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి తేనకల సురేందర్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధువులను ఆస్వాదిస్తూ పెళ్లి అనేది ప్రేమతో ప్రారంభమై కొత్త ప్రయాణమని, ఈ నూతన నవదంపతులు కలకాలం నిండు నూరేళ్లతో పిల్ల పాపలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా నూతన దాంపత్యాన్ని గడపాలని ఆశీర్వదించారు. అనంతరం గ్రామ వైకాపా నాయకులు మరియు యువకులతో పార్టీకి సంబంధించిన పలు విషయాలను చర్చించారు. ఏ కష్టం వచ్చినా, ఎవరు ఉన్నా లేకున్నా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని వారికి భరోసాను కల్పించారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని తెలియజేశారు. పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకు అన్యాయం జరగదని, పార్టీ గ్రామ నాయకత్వ నాయకులకు భరోసాని కల్పించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కుర్వా శశికళ, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కేంద్రంలోని మావుటూరు పంచాయతీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాలూరి మోహన్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ మరియు పెనుకొండ మండల ప్రజాప్రతినిధులు, వైఎస్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం శీలపురెడ్డి వారి నూతన ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉస్మాన్, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడ గ్రామానికి చెందిన కీర్తిశేషులు పానెం సులోమాన్ దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాయం రమేష్, ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు పోతురాజు కిషోర్, పెనుబల్లి మండలం నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫోటో వీడియో గ్రాఫిక్స్ అసోసియేషన్ వారిచే నిర్వహించబడిన క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన వారికి ప్రైజెస్ను అందజేసిన సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రిహానా కమల్ పాషా, వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు. ఈ సందర్భంగా గెలిచిన ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టీంలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పేదింటి పెద్ద కొడుకు పొంగులేటి శ్రీనన్న. ఖమ్మం జిల్లా గడప గడపకు గొప్పగా చెప్పుకునే నాయకుడు మన శ్రీనన్న. ఎన్ని శక్తులు ఏకమైనా, ఎన్ని కోయక్తులు పన్నినా నిన్ను మాత్రం వదిలేది లేదు, నీ చెయ్యి వదిలేది లేదు. సదా మిమ్మల్ని ఆరాధించి మీ భక్తుడు షేక్ యాకూబ్ పాషా, ముస్లిం మైనార్టీ లీడర్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చిన్నమ్మగూడెం గ్రామానికి చెందిన చిత్తనిప్పు సత్యనారాయణ ఉమాదేవి మనవడు
పంచల వేడుక కార్యక్రమంలో చిరంజీవి గీతా చరణ్ను ఆస్వాదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కల్లూరు ఏఎంస్ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు బుక్కా కృష్ణవేణి, ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు పోతురాజ్ కిషోర్, పెనుబల్లి మండలం నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.